6 గ్యారంటీలు ఎక్కడికో ఎగిరిపోయినాయి. ఈ కిషన్ రెడ్డి ఒక రూపాయి కూడా సెంట్రల్ నుంచి తెలంగాణకు తెచ్చింది ఓరగా పెట్టింది లేదు. వీళ్ళిద్దరు కావాలని, వీళ్ళిద్దరు అపూర్వ సహోదరులను ఇంతకుముందు అన్న ఈ మధ్య ప్రేమికులయ్యారు, ఉత్తరాలు రాసుకుంటారు ప్రేమ పౌరాల్లాగా. ప్రజలకు ఉన్నది అన్ని మర్చిపోయి అసలు ఒక హామీ నెరవేర్చలేరు. మొత్తం వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ మీద, బీజేపీ మీద. ఇదంతా డైవర్స్ పాలిటిషియన్ లో భాగంగానే నన్ను ఎవరు ఏం పీకలేరని కిషన్ రెడ్డి, నన్ను ఎవరు తట్టుకోలేరు, మెడల్ బట్టి నూపుతామని డ్రామాలు. ఇదంతా ప్రజలని సైడ్ ట్రాక్ చేయడానికి, తప్పుదోవ పట్టించడానికి డ్రామాలు. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు. వీళ్ళ డ్రామాలు గత 10 రోజుల నుంచి చూస్తున్నారు. వీళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. నేను ఈ విధంగా ఒకటే చెప్తున్నా కిషన్ రెడ్డి గారికి, అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది అనేసి మొత్తం అందరికి కోడై కూర్చుంది రాష్ట్రంలో. నువ్వు ఆ శాఖ మంత్రివే కదా, నువ్వు ఇంట్లో కూర్చొని ప్రేమ పౌరం లేక ఉత్తరాలు రాస్తే ఎవరి కోసము కొంచెం చూడండి, కొంచెం పోయిందండి. నువ్వు ఒక మంత్రివి కిషన్ రెడ్డి గారు, నువ్వు ఈ మీద యాక్షన్ తీసుకోకపోతే ఏం లాభం? కొంచెం హరీష్ రావు గారిని చూసి మీరు చాలా నేర్చుకోవాలి. స్పాట్ లోకి వెళ్ళండి, మీరు ఏం జరిగిందో తెలుస్తుంది అక్కడ మీకు. అంటే కేవలం ఈ సింగరేణి విషయం కాదన్న, ప్రతి ఒక్క ఇష్యూలో కూడా కిషన్ రెడ్డి తోటి నా డి అంటే డి అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు కూడా నన్ను ఎవ్వరు బయటికి పంపే మగాడు పుట్టలేడు, నన్ను ఎవ్వరు టచ్ చేయలేడు అన్నట్టు కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నట్టు. ఎంతో మంది రాజకీయంలో వచ్చిరు పోయారు, నన్ను పట్టుకోలేరు, నన్ను ఢీ కొట్టలేరు. ఇవన్నీ నీ పనితీరు ఏందో అంబర్పేట ఫ్లైఓవర్ నడిపితే తెలుస్తుంది కిషన్ రెడ్డి గారు. నువ్వు ఎంత పనిమంతుడు, ఎన్ని సంవత్సరాలు టైం తీసుకుంటా దానికి. నీతో ఏమీ కాదు. మీకు ఆ పదవులు వచ్చినాయంటే నేను మళ్ళీ చెప్తున్నా, బికాస్ ఆఫ్ ఓన్లీ తెలంగాణ పుణ్యాననే మీకు ఆ పదవులు వచ్చినాయి. అంతేగాని మీరు ఏదో ఊర్చి వేసి మీరు ఏదో సాధిస్తారనేసి ప్రజలు కూడా నమ్మకం లేదు మీ మీద. ఇంత అధికారంలో 2వ, 3వ వచ్చారు. మీరు తెలంగాణకు చేసింది ఏంది? ఒక మాట, ఒక ప్రాజెక్ట్ ఏం తీసుకొచ్చారు చెప్పారు? ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చారు చెప్పని? అధికారం మీరే కదా సాక్షాత్తు. ఇంత పెద్ద మళ్ళీ నేను చెప్తున్నా, సింగరేణిలో ఇంత 50,000 బకాయిలు ఉన్నాయంట రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి మీద అడగండి రేవంత్ రెడ్డి గారిని నిలదీయరు, ఒక అడగారు. అది కూడా కొంచెం చూడండి, కొంచెం చెయ్యండి. అంటే ఇదా నీ పనితనం? ఖండిస్తున్నారు. ఓన్లీ నువ్వురా నేను తిడతా, నువ్వు పాడు నేను తిడతా. ఈ డ్రామాలన్నీ ఎవరికి చూపిస్తున్నారు? అంటే వీళ్ళకి ఏదో ఆస్కార్ అవార్డు రావాలన్నట్టు పోటీ పడుతున్నారు ఏమో అనిపిస్తుంది ఇద్దరు. అంటే రేవంత్ రెడ్డి గారు అట్లా ఉన్నాయి వీళ్ళ మాట. మొన్నటి వరకు కేసీఆర్ కేటీ అని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు సడన్ గా కిషన్ రెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేస్తారు? వాంటెడ్లీ వాళ్ళు ఏదో ఇక ఈ రాష్ట్రంలో మేమే ఉన్నాం, ఇక బీఆర్ఎస్ ని అసలు టచ్ చేసే మొగోలిక పుట్టలేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ప్రజలలో మీరు ఏ గ్రామంలో ఏ మారుమూల పోయినా కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారి పరిపాలన తప్పించి ఇంకొక ముచ్చట లేదు, ఇంకొక మాట లేదు. దానికి తోడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పొద్దున లేస్తే 24/7 ప్రజల పక్షాన, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ప్రజలకు మద్దతు తెలుపుతూ రోజు వాళ్ళ వెంటనే ఉంటున్నారు. కాబట్టి వీళ్ళకి డైజెషన్ అయితే లేదు. ప్రతిదీ రేవంత్ రెడ్డి గారు చేసిన అవినీతిని అన్ని బయట పెడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిద్ర పడతలేదు. పాపం రేవంత్ రెడ్డికి ఎవరు దొరకనట్టు పోయి కిషన్ రెడ్డిని పట్టుకున్నారు. అసలు ఎవరు నమ్మరు. తెలంగాణ ప్రజలు అయితే అస్సలు నమ్మరు. ఇదంతా డ్రామాలని అర్థమైపోయింది వాళ్ళకి. అంటే బీజేపీని తీసి పడేస్తున్నారు. అసలు బీజేపీకి ఏముందండి? అసలు తీసి పడేది 8 మంది ఎంపీలనా, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నది ఏముందని అసలు బీజేపీకి. ఎమ్మెల్యేలతో మాట్లాడదాం ఫస్ట్, ఎంపీల తర్వాత వస్తా. కానీ ఎంపీలు ఉన్నా కూడా ఏం ఉడగబెట్టిరని, ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చిరని. మా రాజ్యసభలోనైనా మా ఎంపీలు నిలబడి కొట్లాడుతున్నారు ప్రతి అంశం పైన. ఒక్క ఎంపీ ఏం తీసుకొచ్చింది చెప్పండి? ఒక్కసారైనా మాట్లాడిరా పార్లమెంట్ లో? సో మొత్తానికి మీరు ఒక ఊహలో బతికేస్తున్నారేమో. ఆ సర్వేలు ఈ సర్వేలు చెప్పంగానే కేటీఆర్ గారి స్పీచ్, హరీష్ రావు గారి స్పీచ్ తోటి మేము అధికారంలోకి వచ్చేసినామని నాకైతే ఊహలో బతికేస్తున్నారేమో అనిపిస్తుంది. సర్వేలు మేము ఏ రోజు చేయించలేదు. ఇప్పుడు జరుగుతున్న సర్వేలు స్వతంత్రంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు చూసి హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళాను ఒకసారి. హైదరాబాద్ లో ఉన్నంత మాత్రాన బీఆర్ఎస్, ఇక్కడ ఏదో ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన నేను అదే చెప్తున్నా కదా. పొద్దున్న లేస్తే రాత్రి వరకు హైదరాబాద్ అని కాదు, మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళే పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ చేసిన అక్రమాలు, అవినీతిని బయట పెట్టేదే బీఆర్ఎస్. మీరు కూడా ప్రతిదీ మీరు గమనించండి, చూడండి ఏ జిల్లాలో ఏ విధంగా జరుగుతుంది, రైతులు ఏ విధంగా గోసపడుతున్నారు. ఈ రోజు వరకు కూడా పండించిన పంట గిట్టుబాటు ధర లేక కొంటలేరు, రోడ్ల మీద కళ్ళాలలో ఉన్నాయి. అంతెందుకు ఇంత వర్షం వస్తుంది, ముఖ్యమంత్రి గారు
ఎక్కడ పోయింది? ఎంత పెద్ద ఒక్క వర్షానికి మొత్తం హైదరాబాద్ మునిగిపోయింది. ఎన్ని మాటలు అన్నాడు అప్పుడు? అన్న ఇప్పుడు నువ్వు దొవ్విన బాయిలలో ఏమన్నా